ముహూర్తం వ్రాస్తే ఆ కాగితం మీద పసుపులో వేలుంచి శ్రీ అని రాసి ముహూర్తం రాస్తారు. ఎందుకని అంటే ఆ ముహూర్తం దేని కొరకు? ఆ ముహూర్తానికి ఆ కార్యం అయిపోవడం కోసం కాదు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లమో లేకపోతే ఒండూరులు చూసుకోవడమో పాణిగ్రహణం చేయడమో మంగళసూత్రం కట్టడమో కోసం మాత్రమే కాదు. ఆ సమయానికి అది జరిగి అది ఎందుకు జరిగిందో అది కొనసాగాలి. ఎందుకు తాళి కట్టాడు? తాళి కట్టడం కోసం తాళి కట్టలేదు. వాళ్ళిద్దరూ ధార్మికమైన సంతానాన్ని పొంది ఎన్నో శుభ పరంపరలను పొందడం కోసం కట్టాడు. అవి అలా నడుచుగాక ఆ ప్రసారము, ఆ ప్రవాహమును శ్రీకారము చేత ప్రతిపాదన చేస్తారు. శ్రీ అన్న అక్షరం ప్రణవానికి మారుగా వస్తుంది. ప్రణవం, శ్రీకారం ఈ రెండిటికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ప్రణవము కేవలము సన్యాసులు మాత్రమే జపం చేస్తారు. ప్రణవాన్ని ఇతరులు జపం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. ప్రణవాన్ని ప్రత్యేకించి గృహస్థు కానీ పిల్లలు కానీ దీర్ఘ ప్రణవం చెయ్యకూడదు అని నిషేధం.